నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ప్రకాశం జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశానికి కొండంత అండగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి. మరి బలరామకృష్ణమూర్తి ఇప్పుడు 1975-78 సంవత్సరాల్లో రాజకీయాల్లో గడిగిపెట్టి మరి ప్రకాశం జిల్లాలో అంటేనే కరణం అనే పెద్ద ట్యాగ్ లైన్ ఉంటుంది. మరి కరణం బలరామకృష్ణమూర్తి వేళ టీడీపీలో 2019లో గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడిగా ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిన్న ఇవాళ చూస్తే చీరాలలో ప్రస్తుత చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీ అధినేత చంద్రబాబుపై చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కరణం బలరామకృష్ణమూర్తిని ఉద్దేశించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకి చాలా తీవ్రంగా కౌంటర్ ఇచ్చాడు కరణం బలరామకృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గం చెందిన చాలా స్ట్రాంగ్ లీడరు ఆ ఏరియాలో. మరి ప్రకాశం జిల్లాలో అతను ఎదురులేని నాయకుడిగా ఉన్న రోజుల్లో ఇప్పటికీ అప్పటికి కూడా ప్రకాశం జిల్లాలో కరణం అంటే పెద్ద పేరు ఉంటుంది. మరి వాళ్ళ చంద్రబాబు గారి గురించి వాళ్ళ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 1975 సంవత్సరంలో చంద్రబాబు గారు ఒక మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా కరణం బలరామకృష్ణమూర్తి గారు ఉన్నట్టుగా మరి వారు చేసిన ప్రకటన. మరి అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రి కావాలన్నప్పుడు మరి 78లో మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చే విషయంలో కరణం బలరాం గారు కాంగ్రెస్లో ఆనాడు 75-78 సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు గారికి మంత్రి పదవి వచ్చిందంటే కేవలం కరణం బలరామకృష్ణమూర్తి గారి వాళ్ళే వచ్చిందనేది చేసిన స్ట్రాంగ్ వ్యాఖ్యల వల్ల టీడీపీలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. మరి కరణం బలరామకృష్ణమూర్తి గారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటేనే వైసీపీకి అనుకూలంగా అనుబంధ సభ్యుడిగానే కొనసాగుతున్నాడు. మరి ఇది ప్రస్తుత పరిస్థితి చూస్తే అక్కడ కరణం బలరామకృష్ణమూర్తి గారు వర్సెస్ చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య కరణం బలరామకృష్ణమూర్తి గారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటేనే వైసీపీకి అనుకూలంగా అనుబంధ సభ్యుడిగానే కొనసాగుతున్నాడు. మరి ఇది ప్రస్తుత పరిస్థితి చూస్తే అక్కడ కరణం బలరామకృష్ణమూర్తి గారు వర్సెస్ చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఈ వార్ నడుస్తుంది. మరి కీలకమైన వ్యాఖ్యలు టీడీపీ పైన చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతుంది. వేళ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు గారు వారి రాజకీయ భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని ఎండగడతానంటూ ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ నడుస్తుంది. వేళ ఎట్టి పరిస్థితిలో టీడీపీకి ప్రకాశం జిల్లాలో ఒక సీటు కూడా రాదని చెప్పి మరొక కీలక వ్యాఖ్య కూడా చేశారు కరణం బలరామకృష్ణమూర్తి గారు. మరి ఈ క్రమంలో చూస్తే కరణం బలరామకృష్ణమూర్తి గారు మరి ఆ రోజుల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మరి ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి జిల్లాలో బోనియే ఉండదని చెప్పి కరణం బలరామకృష్ణమూర్తి గారు అంటున్నారంటే మొత్తానికి చంద్రబాబు గారు కరణం బలరామకృష్ణ గారి మధ్య చాలా తీవ్ర స్థాయిలోనే ఘర్షణ వాతావరణం అంటే రాజకీయపరమైన ఘర్షణ వాతావరణంలా కనిపిస్తుంది. మరి రానున్న 60 రోజుల్లో ఎన్నికల వేడి రోజు రోజుకి ఊపందుకున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఎంత హీట్గా ఉన్నాయనేది మరి కరణం బలరామకృష్ణమూర్తి గారు చేసిన చంద్రబాబు గారి మీద మరి వాళ్ళు పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఏదేమైనా ప్రకాశం జిల్లాలో మరి కరణం బలరామకృష్ణమూర్తి గారు వర్సెస్ టీడీపీ మధ్య హోరు ఎలా ఉండబోతున్నది
మరికొద్ది రోజుల్లో తేలను. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.